హాయ్ సోషల్ పోస్ట్ టీవీ వ్యూవర్స్కి అందరికీ నమస్కారం అండి. నా పేరు చంద్రశేఖర్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, యాంఫీ రిజిస్టర్డ్. ఇవాళ మనం డబ్బులు ఎవరైతే 20 సంవత్సరాలు ఒక కస్టమర్ సంపాదించడం మొదలెడుతుంటారో ఆ వయసు నుంచి చాలామంది సంపాదిస్తుంటారు. సో ఇప్పుడు చూసుకుంటే చాలామంది లక్షల్లో సంపాదిస్తారు. నెలకి ఒక 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళ మెంటాలిటీ ఎలాగుంటుందంటే, నేను 60 ఇయర్స్ వరకు బతుకుతాను, 55 ఇయర్స్ వరకు బతుకుతాను, అంతవరకు నేను బాగా సంపాదించుకోగలను, కాబట్టి నేను సేవ్ చేయక్కర్లేదు, ఇన్వెస్ట్ చేయక్కర్లేదు అనుకుంటుంటారు. కానీ ప్రతి ఒక్కరూ చేయవలసింది ఏంటంటే, ఎప్పుడైతే మనం ఎర్నింగ్ స్టార్ట్ చేస్తామో, ఇప్పుడు ఎవరైతే ఈ 3 లక్షలు, 4 లక్షలు సంపాదిస్తుంటారో అండి, వాళ్ళ ఖర్చులు కూడా అదే విధంగా ఖర్చు పెట్టేస్తుంటారు. ఒక ఇన్వెస్ట్మెంట్ థాట్ ఉండదు, ఒక సేవింగ్స్ థాట్ ఉండదు. సో ఇలాంటి థాట్ లేనప్పుడు ఎప్పుడైతే మీకు మీ మీ లైఫ్లో 25 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు, 35, 40 ఇయర్స్ వరకు మీరు పని చేయగలరు, మేబీ 55 ఇయర్స్ వరకు పని చేయగలరు. తర్వాత మీ ఏజ్ మీకు పర్మిట్ చేయదు, మీరు పని చేయలేరు. సో అప్పుడు మీకు ఆ డబ్బులు ఏదైతే ఒక ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చిన్న అమౌంట్ చేసుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి మీరు ఎస్డబ్ల్యూపీ అని ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ కింద తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారో వాళ్ళు ప్లీజ్ అనలైజ్ చేసుకోండి. మీకు ఎంత డబ్బులు వస్తుంది, ఎంత ఖర్చులు అవుతున్నాయి, ఎక్కడ ఖర్చులు దుబారా అవుతుంది, ఇవన్నీ చూసుకుని ఒక ఇన్వెస్ట్మెంట్ గోల్ పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్స్ అనేది ముందు చేస్తూ వెళ్ళాలండి. ఎందుకంటే ఇప్పుడు నేను చాలామంది ఐటీ ప్రొఫెషనల్ చూస్తున్నానండి, బాగా సంపాదిస్తుంటారు, ఇన్వెస్ట్ చేయరు. కానీ కొంతమంది 25 నుంచి 35, 40 ఇయర్స్ వచ్చిన వరకు ఇన్వెస్ట్ చేయలేదు అనుకోండి. 40 ఇయర్స్ వచ్చిన తర్వాత నేను 50 ఇయర్స్కి రిటైర్ అయిపోవాలి, నాకు ఒక ఫండ్ కావాలనుకుని అప్పుడు రియలైజ్ అయితే ఆ 10 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో వాళ్ళకి పెద్ద కార్పస్ క్రియేట్ చేయాలంటే చాలా ఇన్వెస్ట్ చేయాలి. ప్లస్ ఆ టెన్షన్స్, ఆ ఫియర్స్ అన్నీ మన చుట్టూ ఉంటుందండి. సో ఆ భయం అనేది మనకు వచ్చేస్తుంటుంది. సో ఇదే కానీ మనం ఎప్పుడైతే ఎర్నింగ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న అమౌంట్ అండి, మీరు పెద్ద అమౌంట్ పెట్టి పెద్ద కార్పస్ క్రియేట్ చేయట్లేదు, చిన్న అమౌంట్తో పెద్ద కార్పస్ క్రియేట్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ మీకు సమయం ఉండాలంటే మీరు ఎప్పుడైతే ఎర్నింగ్ స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చేయగలిస్తే పెద్ద కార్పస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చండి. దాని నుంచి ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో ఓకే, మీ డబ్బులు మీరు ఒకవేళ రాత్రి మీరు పని చేయరు కదా, కానీ మీ డబ్బులు పని చేస్తుంటుంది మీకు. ఎప్పుడైతే మీ డబ్బులు పెట్టిన పెట్టుబడి మీకు పనిచేస్తూ రిటర్న్స్ క్రియేట్ చేస్తూ ఉంటుందో, సో అప్పుడు మీ రిటైర్మెంట్, మీ ఫ్యూచర్ అనేది జనరల్గా ఈజీ అయిపోతుందండి. చాలా ఈజీగా ఆ కార్పస్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. రేపు మనం ఇంపార్టెన్స్ ఏంటంటే సార్, ఇక్కడ ఒక కార్పస్ క్రియేట్ చేసుకుని మనం ఎప్పుడైతే వర్క్ చేయకూడదు అనుకుంటున్నామో, ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఒక ఐటీ ఎంప్లాయీ చాలా స్ట్రెస్గా ఉంది, నేను 50 ఇయర్స్కి రిటైర్ అయిపోవాలనుకుంటారు. సో ఆ టైంలో 10 సంవత్సరాలు పెట్టుకుని టైం ఇన్వెస్ట్ చేసే బదులు అదే 25 ఇయర్స్ 30 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారనుకోండి, వాళ్ళకు ఉండేది కనీసం 20 సంవత్సరాలు ఉంటుంది. ఆ 20 సంవత్సరాల్లో బాగా సంపాదిస్తున్నారు కదా, సంపాదించేటప్పుడు మంచి అమౌంట్ పెట్టుకుంటే, ఎస్ఐపి అనేది పెట్టుకున్నా, ఒక లంసమ్గా ఇన్వెస్ట్ చేసుకున్నా మంచి కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు అవుతారు. ఇది కాకుండా బాగా సంపాదించిన వాళ్ళే రిచ్ అవ్వాలా? లేదు. ఇప్పుడు ఎవరైతే ఈ మిడిల్ క్లాసు, లో క్లాస్ పీపుల్ ఉంటారో వాళ్ళ ఆలోచనలు ఏంటంటే, వాళ్ళకి వచ్చింది ఒక 40,000 అయినా సరే దాంట్లోనే ఎంత మిగిల్చుకోగలం, మనం ఎంత ఇన్వెస్ట్ చేయగలం అనే ఒక ఆలోచన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ లైఫ్ నుంచి వచ్చినప్పుడు ఫ్యూచర్లో వాళ్ళకి అది సెక్యూరిటీ అనేది, ఒక సెక్యూరిటీ కావాలనే ఒక ఫీలింగ్ ఉంటుంది. దానివల్ల వాళ్ళ ఫోకస్ చాలా ఫోకస్డ్గా ఉంటుంది, ఆ గోల్ కరెక్ట్గా పెట్టుకుంటారు, వాళ్ళు డిసిప్లిన్డ్గా ఉంటారు. మనం ప్రొవైడెడ్ మాలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళతో పాటు ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ కండిషన్స్ దాని గురించి ఎక్కువ అవగాహన ఉండదు. కాబట్టి జర్నీలో ఎప్పుడైతే ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకోవాలో ఆ టైంలో మేము చెప్పగలుస్తాం. వాళ్ళకి కూడా మేము ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కానీ లోవర్ క్లాస్ పీపుల్కి ఒక వెల్త్ అనేది క్రియేట్ చేయగలుస్తాం. సో ఈ వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవడానికి చదువు అవసరం లేదు. సంపాదించే ఒక ఉపాధి ఉండి ఎంతో కొంత సంపాదిస్తే వాళ్ళకి పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉన్నదంటే మన ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేసి
వెల్త్ అనేది ప్రతి ఒక్కరూ క్రియేట్ చేసుకోవచ్చండి. ఈ వెల్త్ అనేది క్రియేట్ చేసేది ఓన్లీ రిచ్ పీపుల్కే కాదండి, పేదవాళ్ళకి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఒక మంచి వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చండి. ప్రొవైడర్ మనం కరెక్ట్గా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటూ డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్ చేస్తూ లాంగ్ టర్మ్ అంటే కనీసం ఒక 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉంటే మనం మ్యూచువల్ ఫండ్స్లో మనకు ఆ వెల్త్ క్రియేషన్ అనేది కనబడుతుంది. ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఏంటంటే దీంట్లో తెలుసండి, ఈ వాలటైల్ కండిషన్స్లో మార్కెట్లో డబ్బులు తీసేస్తుంటారు, సిప్లు ఆపేస్తుంటారు, ఇలాంటి పనులు చేస్తుంటారు. సో ఇది ఎందుకంటే తెలియక వాళ్ళకి మార్కెట్స్ ఎలాగుంటాయి, ఎలా పెరుగుతాయి అని తెలియక ఇలాంటి యాక్షన్స్ అనేది జరుగుతుంటాయి. సో అక్కడ ఏంటంటే వాళ్ళు వెల్త్ క్రియేషన్ ఆగిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళు తీసేస్తారో, సిప్ ఆపేస్తారో వెల్త్ క్రియేషన్ అయిపోతుంది. అలా కాకుండా కంటిన్యూ చేయండి. మీకు వెల్త్ క్రియేషన్ అనేది మీరు అనుకున్న సమయంలో 20-25 సంవత్సరాల్లో ఆ వెల్త్ అనేది క్రియేట్ అయ్యి కనబడుతుందండి. ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఒక ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో మేనేజ్ చేస్తారు. మనకు ఆ రిస్క్ అనేది కూడా తగ్గించుకుంటూ చేస్తారు. కాకపోతే ప్రొవైడర్ ఆ సమయం అనేది మన దగ్గర ఉండేటప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ.